మన శివశంకర వరప్రసాద్ గారి చిరంజీవి గారి ట్రైలర్ చూడడం జరిగింది. డైరెక్షన్ వచ్చేసి అనిల్ రావుపూరి గారు. డైరెక్షన్ అంటేనే మనకు అర్థమైంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో, మూవీలో పక్కా ఇది రాసి పెట్టుకోవచ్చు. ట్రైలర్ చూసినట్టయితే చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ అయితే ఒక రా ఏజెంట్ గా చేస్తారు. తర్వాత ఒక హస్బెండ్ గా, ఒక హస్బెండ్ కి వైఫ్ కి జరిగే సన్నివేశాలు కానీ, ఈ రా ఏజెంట్ గా ఉన్నప్పుడు జరిగే ఈ క్రిమినల్స్ మధ్య ఈయన మధ్య జరిగే యాక్షన్ సీన్స్ కానీ, కామెడీ కానీ అంతా బాగుంది ట్రైలర్ లో అయితే. మాక్సిమం అయితే ఈసారి కొంచెం సంక్రాంతికి హిట్ అయితే పక్క బయట నుంచి కనబడుతుంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ బాగుంది, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. చిరంజీవి గారిని ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేశారు. ఎక్సలెంట్ గా ఉన్నాయి సీన్స్ అన్ని. ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ ఏంటంటే వెంకటేష్ గారు కూడా దీనికి తోడు అవడం దీనిలో మూవీలో. ఇద్దరు ఫేస్ ఆఫ్ బాగుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఇద్దరు చెప్పే డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. డైలాగ్ బాగుంది. అయితే ఇద్దరు మామూలుగానే చిరంజీవి గారే ఫుల్ కామెడీ చేస్తారు. అందులో వెంకటేష్ గారు యాడ్ అయితే అది 100% దానికి వర్త్, కామెడీకి వర్త్ అయిపోద్ది. యాక్షన్ సీన్స్ కూడా ఇది ఇద్దరికి ఉంటే బాగుంటది. చిరంజీవి గారికి ఉంటాయి మాక్సిమం, వెంకటేష్ గారికి ఉంటే కొంచెం బాగుంటదేమో అనిపించింది. ఎందుకంటే ఆయన క్యామియా అనుకుంటా వెంకటేష్ గారు, అందువల్ల ఆయన పెట్టి ఉండకపోవచ్చు. సినిమా చూస్తుంటే బాగుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. సినిమా కూడా బాగుంటది, అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తుంది. ఈసారి అదే హిట్ కొట్టేస్తారు సంక్రాంతి కూడా. ఈ సంక్రాంతి పక్క హిట్. చిరంజీవి గారి గురించి చెప్పేదే ఉంది. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పేంత కాకపోయినా డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అంతా ఎక్సలెంట్ చేస్తారు. ఆయన కామెడీ చెప్పనే అవసరం లేదు. ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తాం. అందులో అనిల్ రావుపూరి గారి డైరెక్షన్ అంటేనే మనం ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి పక్కాగా అది ఉంటది. టెన్షన్ పడాల్సిన అవసరం. సినిమా అయితే మాక్సిమం అయితే ఎక్సలెంట్ గా ఉంటదన్న మాత్రం అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తాను ఒక నిమిషంలోనే ఇంత ఫన్ ఉందంటే ఇంకా మూవీలో కూడా ఇంకా ఎక్సలెంట్ గా ఫన్ ఉంటుంది. అదైతే అర్థమవుతుంది. ఓకే సార్.